మానవుడు తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాల్సింది పోయి అపవాది చేతిలో తన జీవితాన్ని పెట్టాడు కాబట్టే అపవాదికి ఒక లక్షణం మనిషిని గాయపరచడమే. ఒకటి దోచుకుంటాడట, రెండవది హత్య చేస్తాడు, మూడవది కంప్లీట్ డిస్ట్రాక్షన్. అపవాది యొక్క ఆలోచనదే. దేవుడు నిన్ను కట్టాలని, నిన్ను నిలబెట్టాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలని, నువ్వు ఫలించాలని, అభివృద్ధి పొందాలని, ఆయన ప్రణాళికలో జీవించాలని, ఆయన కోసం బ్రతకాలని, ఆయన మహిమ కోసం బ్రతకాలని, నిత్య రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని, ఈ భూమి మీద జీవించే కాలమంతా ఆనందంగా సంతోషంగా 10 మందికి మేలు చేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన ప్రణాళికల్లో పాలిభాగస్తురాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తే, అపవాది చేస్తున్న పనేంటో తెలుసా? వాడు నిన్ను దోచుకునేవాడు, హత్య చేయువాడు, నాశనం చేస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందును బట్టి దొంగలందరిలో కూడా భయంకరం దొంగ ఎవరంటే అపవాది మనిషి దగ్గర ఏం దోచుకుంటున్నాడో